అనంతపురంలో రేపు జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. 3 టెట్రా డ్రోన్స్ 40 డ్రోన్స్ తో నిఘా పెట్టారు. వీఐపీలతో పాటు సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు అనంతపురం జిల్లా కేంద్రంలోని జిఎంఆర్ గ్రౌండ్స్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా సీసీ కెమెరాల నిఘాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 మంది పోలీసులు బందోబస్తులో వినియోగించుకున్నారు. ఈ సభకు సంబంధించి భారీ అంచనా కూటమి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన దాకా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పొచ్చు. మహానాడు తర్వాత అత్యధికంగా 3 పార్టీలు కలిసి చేస్తున్న సభ జిల్లాకి రాష్ట్ర మంత్రులు చేరుకున్న పరిస్థితి, అలాగే ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో చేరుకున్నారు. వారికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. రేపు కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన 15 నెలల తర్వాత తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో తాము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం కూడా చెప్పడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఎక్కడ చూసినా సూపర్ 6 సూపర్ హిట్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు తాము ఏ మెసేజ్ ఇవ్వాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 సంబంధించి 6 కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలుకి తెచ్చాం, విజయవంతంగా పూర్తి చేశామని చెప్తున్న పరిస్థితి. వీటిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని భావిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే పోలీసు పరంగా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా భద్రతా ఏర్పాటు పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. దాదాపుగా దాదాపు 40 డ్రోన్లు వినియోగిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వినియోగిస్తున్నారు. రాష్ట్రం దాదాపు నలుమూల నుంచి ఇక్కడ పోలీసు బందోబస్తుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపు ఏదైతే ఉందో 1 గంట నుంచి మధ్యాహ్నం 5 గంటల సాయంకాలం 5 గంటల లోపల కార్యక్రమం అయిపోతుందని చెప్పి నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. ఉదయం నుంచే పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి వారికి తగ్గ భద్రతా ఏర్పాటు చేశామని చెప్పి కూడా పోలీసులు కానీ ఇటు ఎవరైతే ఉన్నారో కూటమి సభ్యులు చెబుతున్న పరిస్థితి. కడపలో మహానాడు, అలాగే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం పెద్ద స్థాయిలో రాయలసీమ కేంద్రంగా పెద్ద స్థాయిలో కూటమి సభ నిర్వహిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిఎంఆర్ గ్రౌండ్ నుంచి కెమెరా ఎన్టీవీ.